చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ప్రచారంలో ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఎలక్షన్లు అయిన తర్వాత నేను సూపర్ 6 అమలు చేస్తానని చెప్పేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పి కలబుల మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈ సూపర్ 6 చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పేసి నిస్సిగ్గుగా మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. రైతులందరూ రుణమాఫీ చేస్తామని చెప్పేసి, నిరుద్యోగ కల్పిస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చాలి. మళ్ళా నాకు ఇంకోసారి అవకాశం ఏంటి, నేను మారే అని చెప్పేసి 2024లో మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని నిన్న ప్రెస్ మీట్ లో నేను హామీలు నెరవేర్చలేను, నాకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి తెలియజేయడం నిజంగా చాలా బాధాకరం ఉంది. ఎలక్షన్ల ముందు ప్రతి మహిళలందరికీ అంతకుముందు మేము పెట్టిన అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పి 18 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెలందరికీ 1,500 రూపాయలు వేస్తామని చెప్పి రైతులందరికీ 20,000 రూపాయలు వేస్తామని చెప్పేసి మహిళలందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తామని, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్ని వర్గాలని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. ఎలక్షన్ల ముందు సుమారు ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఆయన కబుర్లు చెప్పారు. నీకు 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి ఇన్ని హామీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత అంతకుముందు రకరకాల ఓటుగా 14 లక్షల కోట్లు అని చెప్పారు. కానీ తీరా చూస్తే 6 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే నువ్వు హామీలు నెరవేరుస్తా ఉన్నప్పుడు సుమారుగా 6 లక్షల కోట్లు ఉన్నప్పుడు మొత్తం హామీలు నెరవేర్చాలి కదా. ఎందుకు హామీలు నెరవేర్చట్లేదు? ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాత హామీలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు. గతంలో నువ్వు ఉన్నప్పుడు 2014 నుంచి 19లో ఏ సంపద సృష్టించలేదు, ఏ హామీలు నెరవేర్చలే. ఈ రాష్ట్రంలో 2019-24లో జగన్మోహన్ గారి టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో పోర్టులు ఇచ్చారు, ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ పిల్లలు చదువుకోవడం కోసం మెడికల్ కాలేజీలు పెడుతుంటే ఎంతో మందికి 17 మెడికల్ కాలేజీలు ఉపయోగపడి ఉంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే అవి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అవి మొత్తం పెండింగ్ పెట్టేసి కూర్చున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు దయచేసి చిత్తశుద్ధిగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము డిమాండ్ చేస్తున్నాము. అంతకుముందేమో ఇన్ని హామీలు నెరవేర్చడం కోసం రాష్ట్రం మొత్తం శ్రీలంక అయిపోద్ది, రాష్ట్రం మొత్తం బీహార్ అయిద్దని చెప్పేసి కలమూల మాటలు చెప్పావు. ఇంత డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ గారి టైంలో 2 సార్లు కోవిడ్ ఉన్నప్పటికి కూడా ఇచ్చిన హామీలు మొత్తం ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది. సుమారుగా ఈ 9 నెలల టైంలో సుమారు 1,20,000 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చింది. ఈ డబ్బులను ఏం చేస్తున్నారు? హామీలు నెరవేర్చవచ్చు కదా. ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఉందా, నెరవేర్చాల ఆలోచన లేదా, మోసం చేద్దామని ఆలోచన ఉందా? దయచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని దయచేసి ఏమంటే పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తాం. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు విధేయులుగా ఉన్నారు. 2014లో 19 టైంలో అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన మీద రకరకాల ఇబ్బందులు పెట్టి సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పార్టీ మారలేదు. కొంతమంది మీడియాలో కావాలని సృష్టించి కావాలని సురేష్ గారు వేరే పార్టీకి వెళ్తున్నారని చెప్పేసి కలబోలు మాటలు రాస్తున్నారు. దయచేసి సురేష్ గారు జీవితకాలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడు. అతని పార్టీ మారే ఆలోచనే లేదు. ఆయన సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ పోస్ట్ పెట్టేసి నేను ఈ పార్టీలను కొనసాగిస్తామని ఆల్రెడీ క్లియర్ గా చెప్పినాడు. ఆయనకి ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకరిద్దరు నేషనల్ కూడా మానేమని చెప్పి కోరుకుంటున్నాను.